వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీకు మొన్న ఒక వీడియో చేశాను కదండి సంక్రాంతి పండగ అప్పుడు. అంటే మనకి ఇంటింటికి తిరుగుతూ సామాన్ అమ్ముతారు కదా, చౌలీలు ఇవన్నీ కూడా. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేసి ఒక వీడియో అయితే చేశాను కదండి. సో వాళ్ళ దగ్గర నేను కొన్న బ్లాక్ బీడ్స్ మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో మోస్ట్లీ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా ఇదే అనమాట. వాటి కాస్ట్ అలాగే అవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకైతే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూడపోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండి. సో తప్పకుండా తెలిసే ఉంటుంది. అందరూ కూడా తెలిసినా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి. సో వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అలాగే ఒకవేళ వీడియోస్ చూసినప్పుడు ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా సరే, ఒకవేళ మీరు లైక్ చేస్తే ఒకవేళ ఉపయోగపడే వాళ్ళకి ఆ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు మీ అంటే చుట్టుపక్కల సరౌండింగ్స్లో గట్టు ఉంటారు కదండి. సో వీళ్ళకి ఈ వీడియో అవసరం అని మీకు తెలుస్తుంది కదా, మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ. సో అలాంటి వాళ్ళకి షేర్ చేసిన సో ఛానల్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. సో ఇంకెంతకు ఆలస్యం, మన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూసేస్తారా? అలాగే చాలా రీజనబుల్ కాస్ట్ అండి. నేనైతే ఎక్కువ పెద్ద పెద్ద రేట్లు పెట్టేసి అయితే ఏది కొన్ను. సో ఎందుకంటే అంత రేట్లు పెట్టేసుకునే అంత ఇదేం కాదు. అవేమి మనం పెద్ద సంవత్సరాలు కూడా వేసేసుకోం కదా. మహా అయితే ఇప్పుడు నేను మీకు చూపించే మహా అయితే ఒక 1 ఇయర్ కూడా వాడినేమో నాకు తెలిసి. మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి, మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం కాబట్టి. అంటే షాపింగ్ అనగానే జనరల్గా ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇంట్లో ఉన్నా కొనేసుకోవాలి, ఇంకా లేదు ఆ ఇంట్లోది పాత మోడల్ అయిపోయింది అనేసి కొత్త మోడల్ తీసుకుంటాం. ఆ పాత మోడల్ పక్కన పడేస్తాం, కొత్త మోడల్ని వాడుకుంటాం. ఎక్కువ రేట్లు పెట్టేసి అంత వాడుకోవాల్సిన అవసరం ఏముంటుంది. అందుకే నేనైతే తక్కువ రేట్తోనే కొనుక్కుంటాను అనమాట. మీకైతే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక్కసారి అంతా లుక్ వేసేయండి. అంత పెద్ద కలెక్షన్ ఏం కాదు, బట్ మీకు నచ్చుద్ది అనే నేనైతే అనుకుంటున్నాను అనమాట. నా సెలెక్షన్ బాగుంది అన్నట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా. సో ఫస్ట్ దీనికైతే వెళ్ళిపోదాం. ఇది చూసారా, అంటే ఇక్కడ ఒక బాల్ టైప్ వచ్చి దీని మీద చక్కగా స్టోన్ అనమాట, చిన్ని స్టోను, చక్కగా స్టోన్ వచ్చింది. మీకు లైటెస్ట్ చూపిస్తాను. సో చూసారా, చక్కగా ఇంకోండి స్టోన్ వచ్చింది. అలాగే చక్కగా ఇది 2 పేటలు అనమాట. సో ఇది వచ్చేసి 2 పేటలు. ఇది వచ్చేసి నాకైతే కాస్ట్ చెప్తే నవ్వుతారేమోనండి, కానీ చెప్తాను. ఇది వచ్చేసి నాకు 80 రూపాయలు పడింది అంతే. తర్వాత రెండోది వచ్చేసి ఇది చాలా నాకు యూనిక్గా అనిపించింది. నా గోల్డ్ బ్లాక్ బీడ్స్ కూడా ఇంచుమించు ఈ మోడలే అనమాట. అంటే ఇక్కడ ఇంత లావు పూస రాదు, కానీ ఈ బ్లాక్ బీడ్స్ అనేది ఇంత లావు రావు, కానీ నాకు షార్ట్ గోల్డ్ ఉన్నాయన్నమాట నల్లబోసులు. సో అవి కొంచెం ఇంచుమించు మోడల్ ఇలాగే ఉంటుంది, బట్ ఇంత మోడల్ మరీ ఇది కాదు, కానీ ఇంకొంచెం బాగుంటుంది. ఇంత పెద్ద పూసలు రావు, కానీ నాకు చూడగానే అవి గుర్తొచ్చి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుందండి, యూనిక్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ భీమవరం మావుళ్ళమ్మ తిరునాళ్ళలో చూసుంటారు నా మెడలో నాకు తెలిసి. సో ఇదిగోండి, ఇది ఒకటి. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 70 రూపాయలు పడిందండి, ఇది 70. తర్వాత వచ్చేసి ఇదన్నమాట, సింపుల్గా ఒక ముత్యం వచ్చి చక్కగా వేలాడి ఇవైతే ఇట్లా వచ్చినాయి అనమాట. పింక్ గ్రీన్ స్టోన్స్ వచ్చి ఇది కూడా ఒక పేటే. నేను ఎక్కువ ఒక పేట తీసుకుంటానండి, నాకు 2 పేటలు నచ్చదనమాట, హెవీ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదైతే 2 పేటలు బాగుంది కదండి. సో ఇవి పక్కన పెడితే ఇది 4వది అనమాట. ఇవి మనకి సీజెడ్ టైప్లో ఉంటుందన్నమాట లాకెట్, సీజెడ్ టైప్ లాకెట్ ఉంటుంది. సో నేను ఇది వచ్చేసి మెరుపుల్ క్లాత్ అనమాట, వైట్ కలర్ క్లాత్ అనేసి ఇది వేసాను. సో సీజెడ్ టైపు నమిలికలు చూసారు, అటు ఇటు గ్రీన్ రెడ్ స్టోన్స్ చక్కగా వచ్చింది చక్కగా. ఇది కూడా నాకు 80 రూపాయలే పడిందండి. సో నేను మీకు చూపించాను కదా,
ఆవిడ దగ్గరే కొన్నాను ఇవన్నీ కూడా. సో ఇది కూడా నాకు 80 రూపాయలే పడింది. అయితే ఇంకొకటి ఇది నాకు చాలా నచ్చింది. చక్కగా లక్ష్మీదేవి అమ్మవార్లు వచ్చారనమాట. సో 6 వచ్చినాయి ఇలాగా లక్ష్మీదేవి అమ్మవార్లు. ఇదైతే నాకు ఇది 90 రూపాయలు పడిందండి అంతే. చక్కగా లక్ష్మీదేవి అమ్మవార్లు అంగోండి. లక్ష్మీదేవి అమ్మవార్లు వచ్చి చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది అంతే మళ్ళీ సింపుల్గా. ఇది ఆల్రెడీ నా మెడలో చూసే ఉంటారు. ఇది పాతదండి. ఇదైతే పాతది మళ్ళీ చూపిస్తున్నాను అంతే. ఇది కూడా సింగిల్ పేటే. ఎటు వచ్చినా మీకు ఫస్ట్ చూపించింది ఒకటే డబుల్ పేట. ఇవన్నీ కూడా సింగిల్ పేటేనమాట. సో ఇది వచ్చి నా దగ్గర ఇది వచ్చేసి కాస్ట్ ఇది 60 రూపాయలు పడిందండి. 60 70 గుర్తులేదు కానీ అంతే. ఏది కూడా 100 దాట్లా ఇందులో. ఇది ఒకటే నా దగ్గర ఏంటంటారు కాస్ట్లీయెస్ట్ నల్లబూసలు ఇవేనేమో నా దగ్గర అంతే. కొంచెం పెద్ద డాలర్ వచ్చి చక్కగా ఇలాగా పెద్ద డాలర్ వచ్చి వచ్చినాయి అనమాట. సో ఇలాగ 5 వస్తాయి కిందకి చక్కగా 5 వచ్చినాయి అనమాట డాలర్కి. ఓకే పూసలు కింద పూసలు పడతలేదు చూసారు అది చక్కగా 5 వచ్చినాయి. ఇదైతే ఒక 4 అటు 4 ఇటు 4 పేటలు అనమాట. చక్కగా అటు 4 ఇటు 4 పేటలు వచ్చింది. ఇది వచ్చేసి నాకు వచ్చేసి ఇది నాకు 550 పడిందండి అప్పుడు. సో చూసారు కదండి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఇదే. మీకు ఏ నచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నా ఫేవరెట్ ఇందులో ఏది చెప్పనా ఇది సెకండ్ వన్. అండ్ అలాగే నాకు ఇది బాగా నచ్చింది లక్ష్మీ. ఇంకా వేసుకోలేదండి ఇందులో నేను ఏవి వేసుకోలేదు. అంటే ఇది వేసుకున్నాను. ఇవి పాతి అని చెప్పాను కదా, ఈ 2 ఇవి వేసుకున్నాను. ఈ మిగతా 4 కూడా నేను వేసుకోలేదు ఇంకా. సో నాకు బ్లాక్ బీడ్ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.